హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. లేచినాడు రోయ్ మగధీరుడంటే అందు కాదులే ఆచమనానికి అన్నాడంటే ఎవడో. అట్టనే ఉంది మన పవర్ బాబు ఎవ్వారమని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు దరిద్రాన్నంతా ఫ్యాన్స్ నెత్తిన వేయడానికి సర్వం సిద్ధమైంది. వీర సైనికుల్ని రోడ్డు మీదకి లాగేదాకా బాబు నిద్రపోయేలా లేడు. మొన్ననే హరోంహరా రైస్ మిల్లు సినిమాతో బండకేసి బరికాడు. అక్కడ తప్పించుకున్న వాళ్ళందరినీ చిక్కించుకోవడానికి ఎల్కేజీ అనే సినిమాతో వచ్చాడు. రిలీజ్కి ఇంకా 2 రోజులే టైం ఉంది. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ ఏమీ లేవు. కానీ కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు మాత్రం పెట్టాడు. మరుసటి రోజు ఎవరూ రారని ముందే ఫిక్స్ అయిపోయి వీర సైనికుల్ని అందిన కాడికి దండుకుందాం అనుకున్నాడో, లేదంటే దొరికినంత దోచుకుంది దాచుకో అన్నట్టు వచ్చిన కాడికి చాలే అనుకున్నాడో, లేదంటే ఎలాగైనా సరే 100 కోట్ల షేర్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడో తెలీదు. ఒక్కో టికెట్ పైన జిజియా పన్నులాగా పీకే పన్ను వేసేశాడు. మనకు తెలిసిందే కదా, పవర్ బాబుకి ఇంతవరకు 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదని. ఆయన స్టార్డమ్ గూర్ఖాకి ఎక్కువ, గుండాకి తక్కువ. స్టార్ హీరో, టైర్ 1 హీరోని బలవంతంగా టైర్ 1 రేస్లో ఉంచారు. కానీ నిజానికి ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు టైర్ 3 హీరోల రేంజ్లోనే ఉంటాయి. ఇక రీసెంట్గా పార్లేజీ అని ఒక అద్భుత కళాఖండం తీశాడు. కానీ ప్రమోషన్లు మాత్రం లేవు, టీజర్, ట్రైలర్ కూడా లేవు. ఏదో ఓ వాసి మసిపూసి గుండు గీసి అని ఏదో పాట పాడాడు. అదేమో అర్థం కాకపోయినా మన వీర సైనికులు దాన్నే పట్టుకొని ఊగిపోతున్నారు. వీళ్ళు జరిగితే జల్లెడతో నీళ్లు మోస్తారు. పొరపాటున ఇది హిట్ అయిందంటే పట్టలేం అసలు వీళ్ళని. ఎత్తిపోయిందంటే ఇది పోయింది, ఈసారి చూపిస్తామంటారు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు, ఇదే లాస్ట్. నిన్న ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు, హ్యాండ్ ఇచ్చారు. టికెట్లు కొన్నారని భయపడ్డారో, లేదంటే కొన్న వాటిని వాపస్ చేస్తారని ఊహించారో తెలియదు. కానీ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేయలేదు. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తాము అన్నారు. ఇక సాయంత్రం అయింది. అసలే ఆదివారం, పైగా అమావాస్య. మన పవర్ బాబు నల్లద్దాలు తగిలించి బ్లాక్ డ్రెస్ వేసుకొని ఈవెంట్కి వచ్చాడు. దానికి తోడు వెదురు బొంగంత పొడవైన కత్తి పట్టుకొని వచ్చాడు. ఆదివారం అమావాస్య రోజు ట్రైలర్ ఈవెంట్ ప్లాన్ చేసినాడు ఎవడో మరి. మళ్ళీ దానికి బ్లాక్ డ్రెస్, కళ్ళద్దాలు పెట్టించి మంత్రగాడిలా తయారు చేసిన ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో. ఈ ప్లాన్ అంతా కొంపదీసి తమనన్నది కాదు కదా. ఎందుకంటే ఎప్పటికప్పుడు అనిరుద్ధ్ని బీట్ చేయాలి అనుకుంటాడు, కానీ ఎప్పటికప్పుడు ఫెయిల్ అయిపోతుంటాడు. అదే మ్యాజిక్. ఇక ఆ ఈవెంట్లో చాలా జరిగాయి. బాబు కత్తి తిప్పడం, ఓ వాసి అని మంత్రాలు చదవడం, జుట్టు పీక్కోవడం, తల ఊడిపోయేలా ఊపడం, మనల్ని ఎవరు ఆపేది అనడం అన్నీ జరిగాయి. అయితే వీర సైనికుల చూపు మాత్రం ట్రైలర్ కోసమే ఎదురు చూశాయి. ఇంతలో ఆయన ఎవరో ఒకటి పెద్ద దోశల పెన్నె తెచ్చి ఇచ్చాడు. దాన్ని గట్టిగా 3 సార్లు కొట్టాడు బాబు. ట్రైలర్ వస్తుందేమో అనుకున్నారు, అంతా రాలేదు. సరిగ్గా దయ్యాలు తిరిగే టైంలో ట్రైలర్ చూపించారు. అదేమో దుక్కిగాని చేను తాలింపు లేని కూర అన్నట్లు ఎటు కాకుండా పోయింది. 2 రోజుల్లో రిలీజ్ పెట్టుకొని 2 నిమిషాల ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేకపోయారు. ఇక సినిమా కూడా ఇంతేనేమో. ఇంకోసారి మనకి గుండు కొరగడానికి సిద్ధమైపోయాడు బాబు అని చేతులు పిసుకున్నారు వీర సైనికులు. తన వాసి తప్పితే తన వన్నె తరుగుతుందని. అసలే ఈ ఎల్కేజీ పైన హైప్ లేదు. దీనికి ఉన్న మొదటి ఛాయిస్, లాస్ట్ ఛాయిస్ వీర సైనికులు. ఆ పుట్టకొచ్చి ట్రైలర్ చూసి వాళ్ళు కూడా నీరు గారిపోయారు. ఇది పోయినట్టే అని గొనుక్కుంటూ ఇంటికి వచ్చారు. అయితే ఇప్పుడు అందరికీ ఒక డౌటు, ట్రైలరే రెడీ కాలేదే, సినిమా వస్తుందా లేదా అని. ఆ డేట్కి అందరికీ ఇదే డౌటు. అయితే సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఇదే డేట్కి రావాలి. అవుట్పుట్ ఎలా ఉన్నా రిలీజ్ చేయాల్సిందే. ట్రైలర్ లాగే సినిమా ఉంటే హరిగోయిందే. ఈ డేట్ వదులుకుంటే మాత్రం మరో విశంబరలాగా మిగిలిపోతుంది. ట్రైలర్తో బయ్యర్లకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది. వీర సైనికులకు కూడా ట్రైలర్ చూసి ఎక్కడో తేడా కొడుతుంది. కాబట్టి ఎలా ఉన్నా ఏమైనా ఈ డేట్కి ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. మరి వీర సైనికులు సినిమా పోస్ట్ పోన్ అవుతుందని సంతోషపడుతున్నారా, లేదంటే ఆ డేట్కి వస్తుంది అంత రేట్లు పెట్టి టికెట్లు ఎలా కొనాలని ఫీల్ అవుతున్నారా? మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.